సిద్ధా క్రియేషన్ బ్యానర్లో సత్య మార్కా గారి దర్శకత్వంలో రమణ సాకే గారు, వనిత గౌడ గారు హీరోయిన్లుగా నటించినటువంటి కాంటెంపరీ చిత్రం పేరు ప్రేమలో రెండోసారి. నిజ జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ చెప్పచ్చు, బయటకు చెప్పకపోవచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో రెండోసారి ప్రేమలలో పడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోతారు. ఇటువంటి ఈ స్టోరీని, కాంటెంపరీ స్టోరీని ఈ నవ సమాజానికి పనికొచ్చే విధంగా ఈ హీరోయిన్లు, దర్శకులు, ఈ చిత్ర యూనిట్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇది రిలీజ్ అయిన తర్వాత మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పి మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ చిత్ర యూనిట్కు అభినందనలు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమలో రెండోసారి సిద్ధా క్రియేషన్ బ్యానర్పై లిరికల్ వీడియో లాంచ్ జరుగుతుంది. దీనికి ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ రైట్స్ తీసుకున్నారు. ఈ లిరికల్ వీడియోస్ని ప్రముఖ కాంగ్రెస్ లీడర్ బి వేణుగోపాల స్వామి చార్టర్డ్ అకౌంటెంట్స్ ద్వారా ఈ లిరికల్ వీడియో లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. వారికి సాగరంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ పాటలు, ఈ సినిమాలో మ్యూజిక్ నేనే చేయడం జరిగింది. చాలా మెలోడీగా, సిచ్యువేషన్కి తగినట్లుగా లవ్ ఫీల్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి సాయి అనే అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మనం బూమ్ బూమ్ బుల్లమ్మ అనే సాంగ్ని లిరికల్ వీడియో శ్రీ వేణుగోపాల స్వామి ద్వారా లిరికల్ వీడియోని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మంచిగా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ దీనిని బాగా ఆదరించాలని వాళ్ళను సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు వనిత. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ టైం చెప్పాను, చాలా అంటే చాలా బాగుంది క్యారెక్టర్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎంత బాగుందంటే అసలు అందరూ చూడాలి అలాంటి మూవీ. అందరి లైఫ్లో ఇది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఆ మూవీలో ఫస్ట్ సాంగ్ రిలీజ్కి ఉంది. అందరూ చూసి అందరూ ఆశిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను సత్య మార్కని. ప్రేమలో రెండోసారి సినిమాకి మూవీ డైరెక్షన్ చేశాను. సో ఈరోజు మా సినిమాలో గీతా మాధురి పాడిన బూమ్ బూమ్ బుల్లమ్మ సాంగ్ లిరికల్ వీడియోని మన స్వామి సార్తో చేతుల మీదుగా రిలీజ్ చేసి చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్ చాలా బాగుంటుంది, అన్ని సాంగ్స్ మంచిగా ఉన్నాయి. సో తొందరలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. మీరు మా సాంగ్ తప్పకుండా చూడాలి, సపోర్ట్ ఉండాలి. సో థ్యాంక్ యూ అండి. సో స్టోరీ చాలా బాగుంటుంది. ప్రేమలో రెండోసారి అంటే ప్రతి ఒక్కరికి ఒక తెలియని అనుభవం వస్తుంది. సినిమా చూడాలి అంటే మనకు కూడా ఒక లైఫ్లో ఒకటి ఉంటారని ఆ పేరు వినగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, లొకేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మా సాంగ్స్ అన్ని తీసుకున్నారు. సో చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని. సారు దానికి బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, చూస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. సో అందరూ తప్పకుండా మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సో ఆ హీరోయిన్ వనిత బాగా చేసిన యాక్టింగ్. సో విలన్ రాణి గారని కూడా బాగా చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యారెక్టర్ నేను అనుకున్నది న్యాయం చేశారు. సో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఇలాంటి సినిమా ఇప్పట్లో లవ్ స్టోరీ లేదు కాబట్టి అందరూ బాగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు సార్ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నాను. మా సినిమాకి ఎప్పుడు ఇలానే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ సార్ కూడా అనుకున్న బడ్జెట్ ఎక్కడ లోటు లేకుండా నాకు ఇలా కావాలని అంటే అనుకున్న బడ్జెట్కి ఎక్కువైనా సరే చేద్దామని చెప్పి ఒక సపోర్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్. సో హీరో కూడా చేశాడు కాబట్టి చాలా ఒక ఫీల్ తీసుకొచ్చాడు. నేను అనుకున్న దానికి డబల్ తీసుకొచ్చాడు. హ్యాపీగా ఈ క్యారెక్టర్ అనుకుంటే దానికి తగ్గట్టు న్యాయం చేశాడు. సో ఇద్దరు కాంబినేషన్ కుదిరింది, చాలా హ్యాపీగా ఉంది. అందరికి నచ్చుతుంది. ఒక లవర్స్ అంటే ఇలా ఉండాలి, ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. సో అందరు తప్పకుండా చూడండి, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో మీడియా మిత్రులు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ చిత్రానికి
హీరోగా నటించినటువంటి రమణ సాకే గారే మ్యూజిక్ను కూడా సమకూర్చడం జరిగింది. మ్యూజిక్తో పాటు ఆయన ఒక సింగర్ కూడా. ఆయనతో పాటు ఈ భూమ్ భూమ్ బుల్లమ్మ అనేటటువంటి సాంగు మాధురి గారు మనకు ఫేమస్ సింగరు, ఆయనతో పాటు కో సింగర్గా పాడడం జరిగింది. ఈ చిత్రం నేను ఇదివరకే చెప్పినట్లు ఇది ఒక కాంటెంపరీ మూవీ. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ రెండోసారి ప్రేమలో పడడం అనేది అత్యంత సాధారణమైనటువంటి విషయము. ఈ చిత్రము మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఒక యువతే కాదు, అప్ టు 60 సంవత్సరాల వరకు చూడగలిగినటువంటి, మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగినటువంటి ఒక మంచి మూవీ అవుతుందని చెప్పి, అత్యంత విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ సాంగ్ను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ చిత్ర యూనిట్కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. సిద్ధా క్రియేషన్స్పై సాకే నీరజ లక్ష్మి గారు రూపొందించిన ప్రేమలో రెండవసారి అనే సినిమా యువతకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోబడి చేయబడిన సినిమా. ఈనాటి యువతకు ట్రెండీగా ఉన్నట్టుగా ఈ సినిమాని చాలా యువతను దగ్గరగా తీసుకెళ్ళి ప్రేమలో రెండవసారి ఎలా గెలుచుకుంటాడు అనే ఒక వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో హీరోగా సాకే రమణ గారు, మళ్ళీ హీరోయిన్గా వీళ్ళు, మళ్ళీ ఈ సినిమా దర్శకుడిగా సత్యమార్క గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో నేను ఒక పాట రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు స్వామి సార్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ యొక్క పాటను లాంఛనంగా ప్రారంభించడం మా సిద్ధా క్రియేషన్కు ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. ఇందులో హీరోగా సాకే రమణ గారు నిజంగా సహజంగా నటించి జీవించారని చెప్పవచ్చు. అలాగే ఈరోజు మన యువతకు ఏ విధంగా కావాలో అలాంటి సినిమాని తీసుకొని ఈ సిద్ధా క్రియేషన్స్పై నిర్మించడం జరిగింది. దీనికి త్వరలో సినిమా ముందుకు రాబోతుంది. కావున మీరందరూ కూడా మీడియా వాళ్ళు, ప్రింట్ ఛానల్ వాళ్ళు సహకరించి ఇది ఒక చిన్న సినిమా అనుకోకుండా ఒక గొప్ప సినిమాగా తీసుకొచ్చినాం కాబట్టి దాన్ని మీరంతా ఆదరిస్తారని, మళ్ళీ ఈ యొక్క సినిమాను బాగా ప్రమోట్ చేసి ఈ సినిమాకు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బాబు నాయక్ గారు ఆ శాలు వాళ్ళు ప్రేమల్లో రెండోసారి సిద్ధా క్రియేషన్లో వచ్చేటటువంటి మూవీ భూమ్ భూమ్ బుల్లోడా సాంగ్ లాంచ్